సో ఒక చిన్న విషయం అండి. ఏంటని చెప్పంటే, ఇప్పుడు ఒక వయసు ఒక 70 ఏళ్ళు 80 వచ్చాయనుకోండి. 70 ఏళ్ళు దాటింది, 70 ఏళ్ళు 80కి వచ్చింది. సో వాళ్ళు నాగలు దున్నుతారా, ట్రాక్టర్ దున్నుతారా? సో వాళ్ళకి ఎందుకు రైతు బంధు ఎందుకు? అవసరమా అసలు ఏం చెప్పంటే, ఒకప్పుడు దొంగ కుక్కలు ప్రభుత్వాలు ఏం చెప్పంటే ఆయనకి 70 ఏళ్ళు 80 ఏళ్ళకి కూడా తీరగా ఇచ్చినాయి రైతు బంధు. అసలు అవసరం అండి. అసలు రైతు బంధు అసలు ఏనేయద్దు. రైతు బంధు ఎవరికి ఇవ్వాలని చెప్పంటే ఓన్లీ నిజమే రైతులకు ఇవ్వాలి. వాళ్ళు ఎవరు ఒక 5 ఎకరాల లోపు ఉండాలి. అది కూడా ఏం చెప్పంటే ఖచ్చితంగా వయసు కూడా ఒక 60 లోపే ఉండాలి. ఒక 60-70 ఏళ్ళు దాటితే వాళ్ళకి రైతు బంధు ఇవ్వద్దు, అవసరం లేదు. వాళ్ళకి ఎలాగో పెన్షన్ వస్తాయి, చాలా ఉంటాయి. అర్థమైందా? మాట్లాడి కొన్ని కుక్కలు ఏం చెప్పంటే అర్థం ఇష్టం ఉన్నట్టు ఏం చెప్పారు, ఎలాగో తీరా వేస్తుందని చెప్పి ఇష్టం ఉన్నట్టు పంచిండు కొన్ని కుక్కలు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం చెప్పారు రేవంత్ అన్నకి, అన్న ఎవరైతే భూమి ఉందో, ఎవరైతే ఒక 50 ఎకరాల పైన భూమి ఉందో, ఇలా 50 కూడా కాదు చెప్పిన 20 ఎకరాల పైన భూమి ఉందో మనకి రైతు బంధు అసలే ఇవ్వద్దు. అర్థమైందా? రైతు బంధు అసలే ఇవ్వద్దు, ఇంకేం ఇవ్వద్దు వానికి. తర్వాత ఇంకోటి చెప్పంటే వాళ్ళ కనుక ఒక ఏజ్ కనుక వాళ్ళ ఒక 70 ఏళ్ళు దాటితే వాళ్ళ కంపల్సరీ దాకా భూమి కూడా ఉంచుకోవద్దు. వాళ్ళ ఏం చెప్పంటే 70 ఏళ్ళు నాగలు దున్నుతాడా, ట్రాక్టర్ దున్నుతాడా? ఏం దున్నలేడు కదా. నిజంగా వాళ్ళకి శక్తి దున్నితే మాత్రం వాళ్ళకి ఇచ్చేద్దాం. అర్థమైందా? వాడు కనుక ఒక రోజంతా కష్టపడి ఎన్ని ఎకరాలు దున్నుతారు, ఒక 5 ఎకరాల 10 ఎకరాల 100 ఎకరాల 1,00,000 ఎకరాలు దున్నంత భూమి ఇచ్చేద్దాం. బట్ దున్నకుండా అక్కడ చచ్చిపోని. అర్థమైందా? కాబట్టి ఏం చెప్పంటే ఎట్టి పరిస్థితుల్లో 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి రైతు బంధు ఇవ్వద్దు. ఇంకోటి ఏం చెప్పంటే ఎవరికైతే 60-70 ఏళ్ళు దాటిందో వాళ్ళకి రైతు బంధు ఇవ్వద్దు, అసలు భూమి ఇవ్వద్దు. వాళ్ళకు ఆ భూమి తీసుకొని పేదలకు ఇచ్చేయాలి. ఈ ఒక్క విషయం చేసేది ఉంటే ఏం చెప్పంటే చాలా బాగుంటుంది తెలంగాణ. ఏం చెప్పంటే తెలంగాణ మంచిగా అవుతుంది. ఏం చెప్పంటే ఇప్పుడు ఎట్లయిపోయింది చెప్పంటే తెలంగాణ సమాజం అంతా ఉన్నది రాజ్యం అయిపోయింది. కొన్ని కుక్కలు ఇట్లా చేసిన ఏం చెప్పంటే అది తెలంగాణ పేరు చెప్పి ఏం చెప్పంటే పేదోడిని ఒక డైమండ్లో పడేసినాయి కొన్ని కుక్క నల్ల బీహార్ కుక్క తెలియదు. ఏం చెప్పంటే తెలంగాణ పేరు చెప్పేసి ఏం చెప్పంటే అన్ని ఉన్నోడికి ఇస్తున్నది. ఇప్పుడు ఎవిధుడు రైతు బంధు ఉన్నోడికి, అన్ని జాబులు ఉన్నోడికి, ఒక్కొక్కడికి ఏం చెప్పంటే గవర్నమెంట్ జాబులు ఏం పనులు లేకపోవడానికి వాళ్ళకి 2 లక్షల జీతం ఉంటుంది. అట్లా పేదోడికి అసలు కనీసం తిన్నది వానికి మాత్రం ₹1 అవుతుంది. కుక్కలు అటు గది తయారైపోయింది ఈ ప్రభుత్వం. ఒక ప్రభుత్వం ఇప్పుడు కొంచెం బాగుంది. ఇప్పుడు ఏం చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం కొంచెం బాగుంది. బట్ ఏం చెప్పంటే కొన్ని మార్చుకోవాలి, ఈ ప్రభుత్వం మార్చుకోవాలి. సో నేను రేవంత్ అని చెప్పేది ఇదే. అన్న ఏం చెప్పంటే మీకు ఆలోచన చేయాలి. ఏం చెప్పంటే ఒక కాలం గడిచిపోయింది, కొన్ని కుక్కల ప్రభుత్వం ఉంది పోయింది, నువ్వు కొంచెం కొత్తగా ఆలోచన చేయాలన్నా. ఏం చెప్పంటే వాళ్ళు ఇప్పుడు ఏం చెప్పంటే నువ్వు పెట్టద్దన్నా, నువ్వు కొంచెం కొత్తగా చేయాలన్నా. ఏం చెప్పంటే ఏదో పాదాన్ని చేసుకోకపోతే చెప్పి వేస్ట్ అవుతుంది. ఏం చెప్పంటే ఏముంది అన్నట్టు అంటారు. కొంచెం ఆలోచన చేయాలి. ఏం చెప్పంటే ఎవరికైనా చెప్పంటే 5 ఎకరాల నుండి రైతు బంధు ఇవ్వద్దు, తీసేసేయి. తర్వాత ఏం చెప్పంటే ఎవరికైతే 20 ఎకరాల పైన భూమి ఉందో వాళ్ళు కనుక కనీసం ఒక ఏజ్ కనుక 60 ఏళ్ళు దాటితే వాళ్ళు భూమి తీసేసుకోవాలి అంతే. అవసరం ఏం చెప్పారు, వాడికి భూమి పొలం దున్నాడు కదా, పొలం దున్నాడు, ట్రాక్టర్ బట్టి రాదు, కనీసం దుక్కిదున్న రాదు, వాళ్ళకి ఎందుకు చెప్పు, తీసేయాలి. తీసుకొని చెప్పి అది పేదలకు ఇచ్చేయాలి. అలాగే చేస్తే చెప్పి కంపల్సరీ అని చెప్పి తెలంగాణ ప్రతి పేదవానికి కూడా కనీసం ఆడబిడ్డకు కనీసంగా ఒక 6 గుంటల భూమి వస్తుంది. తర్వాత ఎంతో కొంత వాళ్ళకు డబ్బు దొరుకుతుంది. ప్రతిలో కనీసం ఒక 6,000 ఇయర్స్. అర్థమైందా? సో ఇంకా చాలా విషయాలు మేము మాట్లాడుకోండి. థ్యాంక్ యూ.